కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తేనెకల్ వెంకప్ప ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి రాబోయే పరీక్షలకు సమగ్రంగా సిద్దమై మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధతతో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని తెలిపారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈడిగ గోవిందు గౌడ్, జనసేన మండల కన్వీనర్ అశోక్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పనమ్మా అన్న పప్పు ఒకటే పెట్టారు, ఇంకేం పెట్టలేదు. ఎగ్, చికెన్, చిక్కిలో చిక్కి బాగాలేదు. క్వాలిటీ మన ఏదైనా కొంతమంది పురుగులు వచ్చాయని చెప్పారు. క్వాలిటీ ఎట్లా ఉంది? అది నాకు కొంతమంది ఆడపిల్లలే చెప్పారు. వేరే దగ్గర వెళ్ళినప్పుడు స్కూల్స్కి మీలాంటి ఆడపిల్లలు నాకు చెప్పారు, సార్ మాకు చెక్కులు వచ్చి పురుగులు వస్తున్నాయని చెప్పారు. క్వాలిటీ అదే జస్ట్ వాంట్ చెక్, అది ఎక్కడ ప్రాబ్లమా లేక అన్ని చోట్ల ప్రాబ్లమా ఏంటని ఎప్పుడు వస్తే కనుక్కుందాం. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కంప్లైంట్ చేసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే గుణం నేర్చుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి. లేకపోతే దాన్ని అలవాటు పడకూడదు, భయంతో దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ముందడుగు వేయాలి. అది అందరూ రెస్పాన్సిబిలిటీ కదా, మీ భవిష్యత్తే కదా. అది ఎవరైతే గవర్నమెంట్ డబ్బే, ఎవరు సొంత డబ్బులే మన జోబులో పెట్టడం లేదు. కీప్ ఇన్ మైండ్, యూ షుడ్ ఆస్క్ ఇట్. ఓకే, క్వశ్చనబుల్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అకౌంటబిలిటీ లేకపోతే, జవాబుదారితనం లేకపోతే మనకి ఎప్పుడు సొల్యూషన్ రాదు. పర్మనెంట్ సొల్యూషన్ రావాలనుకున్నప్పుడు మనం అందరూ మీరు కంపల్సరీ క్వశ్చన్ అర్థం చేసుకుంటే సిస్టమ్ మార్పులు వస్తాయి, బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి. ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కంప్లైంట్ చేసుకోవచ్చు టీచర్స్కి, మీరు మనకే చెప్పచ్చు. డెఫినెట్గా మీకు ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా అందరూ ఫోకస్ చేయాలని మన టార్గెట్ అవుతుంది. బాగా చదువుకోండి, విష్ ఆల్ ద బెస్ట్. ఓకేనా, టేక్ కేర్. మనకేంటంటే తాత్కాలిక ప్రయోజనాల కోసము దాని గురించి కాదు, డెవలప్మెంట్ మీద ఏ విధంగా ఫోకస్ అందరికీ. అందుకే కానీ అది మా జనసేన తరఫుకి కానీ, బీజేపీకి కానీ, టీడీపీకి కానీ, ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు మెయిన్ ప్రైమరీ ఇష్యూస్ మనం తీసుకురాగలిగితే మా వంతుగా మేము ముందుకు తీసుకెళ్ళాలని, సాల్వ్ చేయగలిగితే మాట. అక్కడ వైకుంఠం జ్యోతి గారు మేడం గారు కూడా టీడీపీ మన ఇన్ఛార్జ్ టీడీపీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయాలనేది మా టార్గెట్. సో అందుకనే ప్రతిదీ కూడా కంబైన్గానే డిస్కస్ చేసుకుంటాం, కంబైన్గానే ముందుకు తీసుకెళ్తాం. అభివృద్ధిని ఏ విధంగా పరిచయం చేయాలి ఆరు నియోజకవర్గానికి ఇప్పుడు మీరే చెప్పారు. వాల్మీకి నగర్ నుండి థియేటర్ దగ్గర వరకు దాదాపు ఇది నడి రోడ్డు. సో ఊరి నడి రోడ్డున ఇంతవరకు గత ప్రభుత్వంలో ఎక్కడ సిమెంట్ బస్తాయి లేని అయినా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత దాదాపు మనకు అంత దాదాపు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఇది 2 కిలోమీటర్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్లు, దాదాపు 900 మీటర్స్ అంతా 1 కిలోమీటర్ వరకు మనకు ఊరు నడివుడిని వేస్తున్నారు. లేకపోతే వర్షం వచ్చినప్పుడు సరైన జనాలు నడవలేని పరిస్థితి, ఇక్కడ వెహికల్స్ పోలేని యాక్చువల్లీ. సో అలాంటిది తప్పకుండా ఇది ఒక హోళగుందనే కాదు, ప్రతి ఊళ్ళో చేయించుకుంటూ వస్తున్నాం. ఈవెన్ మా సొంత తెన్నకల్లో కూడా ఈవెన్ తిరణాల జరిగితే నడి రోడ్డున ఊర్లో వెళ్ళే పరిస్థితి కాదు, అక్కడ కూడా వేయించాం. సో ప్రతి ఊరికి ఏదో ఒకటి మంచి జరగాలనేది టార్గెట్గా పెట్టుకున్నాం. అందుకని విడతల వారీగా పేస్ వైజ్గా కంపల్సరీ ఊరికి ఫస్ట్ ప్రాథమికంగా రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్, తర్వాత రోడ్ టు రోడ్ అప్రోచ్ రోడ్స్, తర్వాత ఆర్ఎంబీ రోడ్స్, తర్వాత మనకు డ్రింకింగ్ వాటర్, దాని మీద నియోజకవర్గానికి సంబంధించిన మన అందరితో పాటు ఈవెన్ వేదవంతాన్ని పగట్బంధమే ప్రణాళిక జరుగుతున్నాయి. పేస్ వైజ్గా మీరు రిజల్ట్స్ చూస్తారు.